జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు డిమాండ్ను వైఎస్ఆర్టీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెడతామని ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల హామీ ఇచ్చారు. సాధించుకున్న బంగారు తెలంగాణలో తమ కనీస అవసరాలు తీర్చమని జర్నలిస్టుల ధర్నా చేస్తున్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యమైందో అర్థమవుతుందని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ పేరుతో 70 ఎకరాలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల కోసం వైఎస్ఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఆ తర్వాత అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో పాటు సీఎం కేసీఆర్ జర్నలిస్టులను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జర్నలిస్టులు చేసే ప్రతి పోరాటంలో వైఎస్ఆర్టీపీ భాగస్వామి అవుతుందని షర్మిల తెలిపారు. ఈ రోజు కూడా వార్తల్లో ఎందుకున్నాము అంటే పోలీసుల చేత నా మీద ఒక కేసు పెట్టించారు. దేనికని? టీఎస్పీఎస్సీ పేపర్ లీకులకు సంబంధించిన విషయంలో కేసీఆర్ గారిని మేము తప్పుపట్టామని, ఇది కేసీఆర్ గారి వైఫల్యం కాదా అని మేము అడిగామని, కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉండి కూడా ఐటీ శాఖ మంత్రిగా ప్రభుత్వ శాఖలో ఉన్న ప్రతి సిస్టమ్ కి బాధ్యత వహించాల్సింది వాళ్ళే కాబట్టి దాని మెయింటెనెన్స్ అయినా, డిజిటల్ సెక్యూరిటీ అయినా, దాని ఆడిట్ అయినా చేయాల్సింది ఈ ఐటీ శాఖ కాబట్టి కేసీఆర్ గారిని, ఆయన కొడుకుని ఐటీ శాఖ మంత్రిని మేము విమర్శించామని నా మీద మళ్ళొక్క కేసు పెట్టారు. ఇదేం కొత్త కాదు. ఇదివరకే పోలీసుల చేతనే దాడి చేపించారు, కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు. ఒక రాత్రి అంతా జైల్లో కూడా ఒక మహిళ నిరుద్యోగుల కోసం కొట్లాడుతుంది అని చూడకుండా కేసీఆర్ ఒక నియంత్రణ